అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేవుడా, జాబ్ ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ యావరేజ్ భద్రంగాడికి మాత్రం రాకూడదు. ప్లీజ్, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. వాడు చదివింది అస్సలు గుర్తుండకూడదు. దేవుడా దేవుడా. అరే మామా, ఏంట్రా? నేను ఎగ్జామ్స్ రాయకుండానే నన్ను ఇంటికి పంపించేలా ఉన్నారా? ఏమైందిరా? అటెండెన్స్ షార్టేజ్ అంటారా? నాకు ఇయర్ దొబ్బితే గర్ల్ ఫ్రెండ్ కూడా దొబ్బుద్దురా. తూ నీ బతుకు. ఉంది గర్ల్ ఫ్రెండ్ గురించారా నీ బాధ అంతా? అయినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఇలాంటి ఎన్ఆర్ఎల్ కి, నో ర్యాంక్ ఈడియట్స్ కి మన 8 స్పెషలిస్ట్ ఉన్నాడు కదరా. 8 సార్? అదేంట్రా, నేను చదువు గురించి మాట్లాడుతున్నా, రోగాల గురించి మాట్లాడతావు. 4 years నుంచి ఇదే కాలేజ్లో చదువుతూ 8 స్పెషలిస్ట్ తెలియకుండా ఏం పీకుతున్నావు అబ్బే? నువ్వు టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా బాబు. 8 అంటే అటెండెన్స్ అండ్ ఇంటర్నల్స్ డెఫిషియన్సీ సిండ్రోమ్. మీ అందరి కోసం మన లెక్చరర్ పాపారావు ఉన్నాడు కదరా. అటెండెన్స్ లేని వాళ్ళకి, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి మనీ తీసుకుంటూ మేనేజ్ చేస్తుంటాడు మన లెక్చరర్ పాపారావు. సార్, అటెండెన్స్ ఇంటర్నల్ సార్, కండక్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, మన మెనూ తెలుసు కదా? తెలుసు సార్. అటెండెన్స్ 5,000, ఇంటర్నల్స్ 10,000. అటెండెన్స్ సార్. ఎక్కడైతే అందరూ చూస్తారు, క్యాంటీన్కి వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే 5,000 రూపాయలు. ఇది రింగు టూంతో చంపేస్తుంది. హాయ్ బంగారం. నీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎన్ని రోజులని ఈ లెక్చరర్ జాబ్ చేస్తావు? అంటే ఏదో స్టూడెంట్స్ ని మేనేజ్ చేసి అటెండెన్స్ చేసి సైడ్ బిజినెస్ చేస్తున్నాను కదే. నాకు స్టేటస్ కావాలి. ఎన్నిసార్లు మర్చిమంటవే? పెళ్ళైన కొత్తలో కోళ్ళ ఫామ్ పెట్టించావు, బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ అని చచ్చిపోయినాయి. భూమి అన్నావు, భూమిలో కలిసిపోయింది. అసే రికమెండేషన్ తో సంపాదించిన ఈ లెక్చరర్ జాబ్ అయినా చక్కగా చేసుకుని ఇవే నీకు దండం పెడతా. ఏంటి నోరు లేస్తుంది? నోరు కాదే, బాధ ఎక్కెక్కబడి వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, లేదా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికి రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షిట్. ఓకే పెట్టే. నీ రంగు చేసి పడిపోయాను కదనే, ఎవరినో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. Okay, Sailu. Can you prove equation on the board 5 plus 5 plus 5 equals 550? Okay. 5 plus 545 is equal to 550. I will ask another question. Yes, sir. What is the language in which there are maximum number of alphabets? Sir, it's my mother tongue, Telugu. That's good. Thank you, sir. Kaveri, very good. Good marks, 90%. Your technical skills are also good. Thank you, sir. Kaveri, Sir. Wait for the results. Percentage బాగుందేమో, but she's overqualified for the job. But not for my concept, you know. Next. Very poor. ఇంత యావరేజ్ మార్క్స్తో జాబ్ వస్తుందని ఎలా అనుకున్నావు? This job is very important to me, sir. సి, నీకు ఇంపార్టెంట్ అయితే జాబ్ ఇవ్వం, మాకు ఇంపార్టెంట్ అనుకుంటేనే జాబ్ ఇస్తాం. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్ లో చాలా డిస్టర్బ్ అయ్యాను, సార్. That's none of our business, Pooja. We don't give jobs on sympathy basis. And that too you didn't answer all the questions well. పూజ, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అన్ని ఫ్రాంక్గా చెప్పావు. ఈ యావరేజ్ మార్క్స్తో నీకు ఎక్కడ జాబ్ రావడం కష్టం. బట్ మై కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, యూనో. 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు సివిల్ సప్లైస్లో గుమస్తా కావచ్చు. అదే 10th 3rd క్లాస్లో పాస్ అయిన వాడు సివిల్స్లో టాప్ ర్యాంకర్ కావచ్చు. ఛాన్స్ అండ్ సపోర్ట్ విల్ మేక్ ఎవ్రీవన్ బికమ్ గ్రేట్. అందుకే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చితే ఫ్యూచర్లో నీలాంటి అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తాను. యు గాట్ మై కాన్సెప్ట్? All the best, Pooja. Thank you, sir. యు క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు, ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ కొట్టు కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవికి పోగేసుకొస్తే, ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలిన మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారినా మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ.
రే వీళ్ళు ఉన్నారా పోయిరా? ఈ పొజిషన్ ఏదో బాగుందిరా. అవు శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదే ఐడియట్. అయినా కాంత్ కాలేజ్లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. అబ్బో. సార్ వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి, పాసిబుల్? మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా? మనం చేసేదే ఏదో పనులు. ఏ ఇజ్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్ సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క సిఏడ్ సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఆ, ఇంజన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ అయితే మోటార్ స్టార్ట్ ఎక్కువ అవుతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. సార్, ఒక్క తిట్టు తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు చచ్చిపోతున్నా. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్ మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఆ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతారు. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా. నిన్న లెక్చరర్ పాపారావుని ఇంటర్వ్యూవర్ మోటార్ ఎలా స్టార్ట్ అయిద్దని అడిగాడంట్రా. ఆయన ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డూక్ 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 అంటూ స్టార్ట్ అయిద్దంట్రా. అర్జున్ ఒకసారి బండి ఎవరా? దేనికి బే? పద్దు అక్కడ ఉందంట్రా, చిన్న కటింగ్ ఇచ్చేస్తాను. మిస్టర్ బాబ్జే, అది బైక్ పడిందనుకో నాకు పడినట్టు, నీకు కాదు. నువ్వు ఎలాగో ఒంటి మొక్క సొంటిగా గడువురా, నన్నైనా ట్రై చేసుకునేవరా. సరే దోపించుకో. ఒరే రవి, ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? మనోడు 3rd year పద్మకి లైన్ వేసుకుంటున్నాడు రా. వీడిలాగే అమ్మాయిలకి లైన్ వేస్తే జీవితంలో ఒక ఆలోచన నుంచి బయటకు రాడు. కొందరు ఎదవలు బ్యాచ్ లైఫ్ ఫెసిలిటీలు మిస్ అయిపోతాను మామ. అంటే లవ్ చేస్తే ఫ్రీడమ్ పోద్దా? మనకంత డెప్త్ లేదు కానీ మా మామ మాత్రం చెప్పేవాడు రా, పెళ్ళవక ముందు మంచానికి 2 పక్కలా దిగొచ్చట, పెళ్ళైన తర్వాత ఒక పక్కే దిగొచ్చు. ఆయన ఫోటో ఉంటాడు ఎవరా, మడిచి పెట్టుకుంటాను. నాన్న, నాకు ఐబీఎంలో జాబ్ వచ్చింది. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. సంవత్సరానికి 5 లక్షలు. ఇదంతా మీరిచ్చిన ఫ్రీడమ్ వల్లే నాన్న. నాన్న, పూజకు కూడా జాబ్ వచ్చింది. గుడ్, నా తరపున పూజకు కూడా కంగ్రాట్స్ చెప్పరా. సాయంత్రం అమ్మ చేత ఫోన్ చేసి మర్చిపోకండి నాన్న. ఓకేరా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చాయి, అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే నాన్న. కృష్ణ, నాకు కూడా జాబ్ వచ్చింది. వావ్, హ్యాపీ ఫర్ యు. బొక్సల్లో CTC 4 lakhs per annum. దట్స్ కూల్ శైలు. అమ్మా, మేడారం సమ్మక్క సారక్క తల్లి నన్ను బతికించినావమ్మా. ఆ యావరేజ్ భద్రంగడికి జాబ్ ఇచ్చినావు కదా దేవుడా, నీకు 1000 కొబ్బరికాయలు కట్. మాకు ఉద్యోగం వస్తే నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? ఫ్రెండ్స్ కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయి సంబరపడేవాడే పితామహ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ పూజ, నీకు జాబ్ వచ్చింది. ఎనీహౌ వినయావుగా. థ్యాంక్ యూ. ఇదంతా నువ్విచ్చిన కాన్ఫిడెన్సే. ఇంట్లో మా పేరెంట్స్ తో కూడా ప్రాబ్లం లేదు. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. అయితే మనమిద్దరం మనకిద్దరం. ఓరా. హే కంగ్రాట్స్, అందరికి జాబ్స్ హాయ్ వచ్చాయి. గైస్, కంగ్రాట్స్ Thank you. కంగ్రాట్స్. Thank you. అవును పూజ, మనకు ఉద్యోగం ఎవడిచ్చాడమ్మా? అసలే మన పర్సెంటేజ్ చాలా ఎక్కువ కదా. రేయ్, ఊరికే ఏడిపించకరా. అరే లైట్ తీసుకోబే. ఓ శైలు, ఏదో ఆర్ట్ సినిమా హీరోయిన్ లా అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంటి? అంటే అది రవి ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదంటే తను అడిగిందా? అడిగినా నువ్వు చెప్పవు కదా. నేను చెప్పేది నీకు నచ్చదు కదా. ఆ పొగరు చూసావా? మొదలు అసలు నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? ఏమొస్తుందిరా ఓల్డ్ మ్యాన్ తో చేస్తాటే? I learn a lot from his experience, Shailu. I.V. Raman, ex-CEO గ్లోబల్ మీడియా సొల్యూషన్స్. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, మన ఎక్స్పీరియన్స్తో కొంత దూరమే వెళ్ళొచ్చు, అదే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కలుపుకుంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అని. దట్స్ వై ఐ లైక్ స్పెండింగ్ టైం విత్ హిమ్. ఏదేమైనా యు మిస్డ్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. జాబ్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదరా. Good is not enough and better is possible. Better is not enough and best can be done. I want to give my best. అది ఒక జాబ్తో సాధించలేనని నా ఫీలింగ్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. సింపుల్ రా, జాబ్స్ చాలా మంది చేస్తారు కానీ కొందరే ఇస్తారు. ఐ వాంట్ బి ఎ జాబ్ క్రియేటర్. నాకంటూ ఒక సొంత కంపెనీ అండ్ మై వే ఆఫ్ వర్క్. దిస్ ఈస్ మై గోల్. గోల్ అంటే నాలాగా సింపుల్గా 5 4 3 2 1 లాగా ఉండాలి, అంతేగాని ఇంత కాంప్లికేటెడ్ గోల్ ఏంట్రా బాబు? అంటే బాబ్జీ, ప్రతి ఒక్కరికి ఒకటే గోల్ ఏడదుగా. నీకు ఎలా ఉద్యోగం గోలో, నాకు డైరెక్ట్ చేయడం గోలు, ఆడికి బిజినెస్ పెట్టడం గోలు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టికల్ గా ఆలోచించు రవి.
కృష్ణ అర్జున్ సంగతి వేరు. వాళ్ళేం చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కానీ నీ పరిస్థితి అలా కాదు. ఏం చూసుకుంటా నీకింత ధైర్యం? మిమ్మల్ని చూసుకునే. అవును, మిమ్మల్ని చూసుకునే. ఒక మనిషి పైకి రావాలంటే అమ్మ నాన్న దీవెన కావాలి, నాన్న అనుభవం తోడుండాలి, గురువులు ఇచ్చే నాలెడ్జ్, ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఈ 4 yearsలో ఇవన్నీ మీరు నాకు ఇచ్చారా? నాది పొగరు కాచేలు, నమ్మకం మన ఫ్రెండ్షిప్ మీద. ఫ్యూచర్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు సపోర్ట్ చేస్తారా నమ్మకం. అంతేరా? సో సీరియసా? పెద్ద లెక్చర్ ఇచ్చానా? రే మామ, అందరూ ఉన్న మాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నీకు తెలిసినంతగా ఎప్పుడూ తెలియలేదురా. బాగా చెప్పారు. కానీ ఒక కండిషన్, ఈ డైలాగ్ నా సినిమాలో వాడుకుంటారా? యా. ఎనీవేస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అమ్మా పూజ, నువ్వు జాబ్లో చేరక ముందే మాకు ట్రీట్ కావాలి. జాబ్ లో చేరాక ఇస్తాను లేరా ఫస్ట్ శాలరీతో. అలా కాదమ్మా పూజ, ఎవరికి తెలుసు, తీరా జాయిన్ అయ్యాక వాళ్ళు మన టాలెంట్ చూసి ఇంటికి పంపేస్తే అసలే రిసెషన్ పీరియడ్, గ్యారంటీ కూడా లేదు. ఏరా, రాత్రంతా నీ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, నిద్రపోలేదా? కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నానమ్మా. అమ్మా నా కథ ఒకసారి వింటావా? చెప్పు. ఓపెనింగ్ సీన్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే. వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపని డ్రాప్ చేస్తానని కారెక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా? కళ్ళంటూ నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, పేపర్ పార్టీకి టైం అయిపోతుంది. అవును, 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు, లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి, వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు, వీడిని అడుగుతాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. NMR కాలేజా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి, అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. బాయ్. నాన్న అర్జున్, కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. పేరు మహా, CSE ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజ్లో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబిలియా. Are you guys ready for the shoot? రే, భద్రంగాడేర్రా, షూట్కి రాలేదు? ఎక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా, గుర్తుండిపోయి చెప్పమావా. అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 yearsలో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ.
నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలనీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబు పోవడమా? నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. నాకు పూజ ఉండాల్సిందేరా. వద్దు ప్లీజ్ వద్దు. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహాగడ్ మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేసాడురా, కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీనిచ్చావు, సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్నిచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో, ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే, ఎన్ని బ్యాచ్లు మారినా గానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, so many sweet memories అని చెప్తా అనుకున్నారు కదా. నో, ఈ సంవత్సరం సిలబస్ మార్చా. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏర్పడే ప్రతి స్నేహంలో ఒక అవసరం ఉంటుందిరా, కానీ ఏ అవసరం లేకుండా ఏర్పడే స్నేహం ఒక్క కాలేజ్లోనే దొరుకుతుందిరా. ఈ సంవత్సరం మీ అందరితోనూ ఫేర్వెల్ తీసుకుందాం అనుకున్నాను. చిత్రంగా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందిరా. అయినా నాకేం బాధలేదు, ఎందుకంటే కాలేజ్ని, లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడే పితామహ. ఇప్పుడు మన బుల్లి జూనియర్స్, అదే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళతో ఆడదాం, పాడదాం, చిందేద్దాం, ధమాకా చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద ఫేర్వెల్ సాంగ్. అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లకు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లవ్లో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థాంక్యూ. బై ది వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, రవి, పితామహ. దిగారా కానీ. కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కథల్లో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, దాని గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా, మర్చిపోయారా సార్? ఏరా, తొక్కలో పూజనా? ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్రపై నీ సంబరం. నవ్వేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. రేయ్,
ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క ఫోన్ పటాయించిన ఆరా ఎవరు దొరకలేదు ఈ 4 గంటల సంది ఏడు చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని నన్ను చూడు. ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా కథం. చూడండి అందరు నా పెండ్లికి రావాలి, మీరందరు కలిసి రావాలనే ఒకే కార్ మీద అందరి పేర్లు రాసిన. రే మరి కకూర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా నువ్వు నా పెండ్లికి రావాలి. షూర్గా వస్తా. అరే నేను వస్తానురా ముందే. వచ్చే మామ. రే బ్యాచిలర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు, No limits. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి ఏంటి? ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. థూ, నీ బొందా ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి అలా అనేది ఇవ్వడండి, నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ వేస్తానని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం ని గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఈస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యూ టాకింగ్? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు.